నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిర కార్యక్రమం మొదలై నిన్నటికి 904 రోజులైందండి. ఈ రోజు 905వ రోజు. ఈ గీతా జ్ఞానగిర కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురువు గారి కార్యక్రమాన్ని మంచమని కోరుతున్నానండి. ప్రయత్నం చేస్తాం. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దేనిని జనుల యద వికసించునట్లుగాను, మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 905వ రోజు, 2023 ఆగస్టు 25వ తేదీ. పురుషోత్తమ ప్రాప్తిలో ప్రాప్తస్య ప్రాప్తమైన అచల పరిపూర్ణ సూచన, నిరుపాధికమైనటువంటి సూచన తెలుసుకునే దానికి ముందుగా ఇది కథ కాదు అనేటటువంటి కృష్ణ ప్రభువుల కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞాన యజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 9 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? కథగాదు జనన మరణ వ్యధమానుటకై రచిస్తివర కవులారా, మదియించి చూచిదిద్దుడి పదమే మాత్రంబుదప్పి పారకయుండన్. వీటికి ముందర ఇంట్రడక్షన్ ప్రతిరోజు ఒకేలాగా వస్తుండేది, మీరు విన్నారు. ఇది ఎందుకు ఈ ఇంట్రడక్షన్ అంటే, చాలా మందికి ఇప్పుడు నేను సాంప్రదాయంలోకి వచ్చి దగ్గర 6-7 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కందార్థ దరువులకి కందపద్యాలకి తేడా చాలా మందికి తెలియడం లేదు. కాబట్టి కందార్థ దరువులు 292 ఉన్నప్పటికీ వాటిలోనే విషయమంతా చెప్పబడి ఉంది, ఇందులో అనుమానం లేదు. అచలగురు సాంప్రదాయంలో ప్రబోధ పూర్తిగా అక్కడే ఉంది. అవి అర్థం కాని మనలాంటి వాళ్లకు 9 సంవత్సరాల విరామం తర్వాత ఇంకా సులభంగా సులభ శైలిలో ఈ యొక్క కందపద్యాలను చెప్పారని మనం గుర్తించాలి. ఆ విషయాన్నే కృష్ణ ప్రభువులు నేరుగా చెప్తున్నారు. చూడండి, ఇది కథ కాదు. మామూలుగా కథ అంటే ఎంటర్టైన్మెంట్ కోసం చెప్పేదాన్ని కథ అంటారు. కథ, సినిమా ఇట్లాంటివంతా కాలక్షేపం కోసం, మనసుకి ఆనందం కలిగించడం కోసం చెప్పేది కథ అండి. ఇది మనసు లేనిదని తెలియజేయడం కోసం. కాబట్టి కథ వింటున్నటువంటి జనన మరణాలలో వ్యధ చెందుతున్నటువంటి ఆ వ్యధ మానేదానికి రాస్తిని. అది గమనించండి, కథ కాదు. అర్థమవుతుందా? ఇది మామూలుగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి మానసికోల్లాసం కోసం జరిగిన సంభాషణ కాదు. మనసు లేనిదని, జనన మరణాల భ్రమ లేనిదేనని స్పష్టంగా తెలియడం కోసం రాసినాను. కవులారా, ఇంతకు ముందు 4వ కంద పద్యంలో దిద్దమని చెప్పాను. దిద్దరుడు ఈ సుకవులను పెట్టాను కదా, అక్కడ దిద్దమని చెప్పింది దేన్నో ఇప్పుడు చెప్తున్నారు. చూడండి, ముందుగా మీరు మధించండి. దేన్ని మధించాలి? మధించుట అంటే చిలుకుట అండి. పాలు కాగబెట్టి పెరుగు చేసి దాంట్లో నీళ్లు పోసి చిలికితే వెన్న వస్తుంది. అది మధించుట అంటే. పాలను ఎంతసేపు మధిస్తే వెన్న ఫలితంగా వస్తుందో, వింటున్న నేను నా మనసుని అంటే నా సుషుమ్న నాడిలో ఉండే ఆలోచనను అంత స్పష్టంగా అర్థవంతంగా గురువాక్యంతో నేను మధించాలి. మరి ఈ మధించి చూసి, మధించిన తర్వాత చూడాలి. మధించిన తర్వాత చూస్తే చూసిన వాడు లేదని తెలిసిపోతాడు. అప్పుడు ఇంకా దిద్దేవాడు ఉండడు, దిద్దేవాడు ఉండడు అనమాట. ఇప్పుడు మీకు నా నుంచి ఏమైనా డిస్టర్బెన్స్ వినిపిస్తున్నా? ఏం లేదు కదా? ఏమి లేదు, చక్కగా కాకపోతే స్వరమే నిన్నటి కంటే ఇంకొంచెం మందగించింది. లేదండి, చూడండి, చక్కగా ఉంది. స్వరం కూడా చాలా బాగుంది. చూడండి, ఇది ఊకుడు కథ కాదు,
గమనించండి, జనన మరణ వ్యధ, జనన మరణాలు అనేటువంటి సమస్యను సంపూర్ణంగా లేకుండా చేయడం కోసం రాసినటువంటి పద్యాలు ఇవి. మధించి అంటే ఎవరిలో వాళ్ళు మధించాలి, ఎవరి ఆలోచనను వాళ్ళు మధించాలి, సద్గురు వాక్యాన్ని చూడడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసినప్పుడు మీకు పదము తప్పదు. పదము అంటే మార్గము అని అర్థం అండి. ఈ మార్గం ఏం మార్గం మీకు చెప్తానండి. ఇప్పుడు మీరు మీ ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి మార్గం ఉంటది, ఆ మార్గం కాదు. పదము అంటే సద్గురు వాక్యాన్ని యథాతథంగా మీరు ఆచరించడానికి ఉండేటువంటి మార్గం. ఇది మనోమార్గం. సద్గురు వాక్యాన్ని యథాతథంగా ఆచరించుటకు సద్గురుమూర్తి చెప్పినటువంటి పద్ధతిలో మాత్రమే మీరు ఆలోచన విధానాన్ని మధించాలి. అటు కాకుండా మీరు ఏదైనా ప్రయత్నం చేశారనుకోండి, మీ ప్రయత్నం వృధా అయిపోతుంది. మనం ప్రయత్నమే చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ప్రయత్నం ఎంతవరకు? సద్గురుమూర్తిని చేరేంత వరకే. సద్గురుమూర్తిని చేరిన తర్వాత ఇది పూర్తిగా మర్కట కిశోర న్యాయం వర్తిస్తుందండి. అప్పుడు మనం ఏం చేయవనిలే. సద్గురు సూచనతో తనలో తనకే సాధకుడికి మార్పు కనిపిస్తుంది. కాబట్టి నా మాట విని మీరంతా ఇది కథ అని అనుకోకుండా జనన మరణ వ్యధ మానేదానికే రాసినానని గుర్తించి మీరేం చేస్తారంటే, మీలో మీరు అంటే ఎవరికి వారు తనలో తానే మధించి చూసి ఏం చూడాలనేది ఇప్పుడు భగవద్గీతలో చెప్తారు. చూసి అచల పరిపూర్ణాన్ని చూసి మీరు పదము తప్పి పారకయుండన్. మీ ప్రవచనాలన్నీ కూడా మీరు ఎవరితో మాట్లాడినప్పటికీ, మీరు ఎంతమంది శిష్యుల్ని సేకరించి బోధిస్తున్నప్పటికీ మీ యొక్క విధానం మాత్రం అచల పరిపూర్ణ గురు సూచనను పక్కన పోనీయకుండా, అచల పరిపూర్ణ గురు సూచన ఏ విధంగా మీకు చెప్పబడిందో, పంచదశి తర్వాత షోడశి ద్వాదశి మార్గం ఎలా ఉందో దాన్ని అలాగే మీరు డెవలప్ చేయండి. అంతేగాని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పుస్తకాలు రాసుకొని, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ప్రింట్లు చేసుకొని, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వ్యాపారాలు చేయబాకండి అని హెచ్చరించి, అటు చేసేటువంటి వాళ్ళు, ఈ పదం తప్పే వాళ్ళు, తక్కువ పండిత్యం గల వాళ్ళు, నాకే తెలుసు అనుకునే వాళ్ళు, అటువంటి వాళ్ళని గురించి కృష్ణ ప్రభువులు తర్వాత ఎపిసోడ్ లో మనకు తెలియజేస్తారు. 5వ పద్యానికి రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో అచల పరిపూర్ణ సూచన. నాకు గొంతు కొంచెం మందగించినప్పటికీ ఈరోజు ఈరోజు ఈ క్లాస్ లోకి రావడానికి ముఖ్యమైన కారణం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన గురుతత్వాన్ని మన జ్ఞానేశ్వరి అద్దం ముందు మన బొమ్మ ఎంత స్పష్టంగా కనిపిస్తుందో ఆ విధంగా స్పష్టంగా మనకు తెలియజేయబోతున్నారు. చూడండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. దీని సారాంశం మనం నిర్ణయం తెలుసుకున్నామంటే, అంతటా ములుగుచ్చదానికి సందు లేకుండా నిండి ఉన్న పరిపూర్ణాన్ని తెలుసుకోవాలంటే నా నుంచియే అంటే పరిపూర్ణములో నుంచే స్మృతి జ్ఞానము అపోహనము. స్మృతి అంటే ఎరుకతో వివరించడం, జ్ఞానంతో చెప్పడం. ఈ వివరించిన వాడు, జ్ఞానంతో చెప్పిన వాడు అపోహనం, మాట్లాడుతున్నవాడు లేదని తెలియడం కూడా పరిపూర్ణంలోనే జరగాలి, లేనెరుకతోనే జరగాలి. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో, అన్ని వేదాల సారాంశం కూడా నన్ను తెలియడమే, పరిపూర్ణాన్ని తెలియడమే గాని పరిపూర్ణానికి ఎరుకలేదు. వేదాంత కృత్ వేద విదేవ చేహం. ఎన్ని వేదాల ద్వారా ఏం తెలిసినప్పటికీ పరిపూర్ణానికి తెలిసి, పరిపూర్ణం తెలిసి లేనిరుక లేనిదని తెలియాలి. అది ఎట్లా తెలియాలి అనేది ఈరోజు చాలా స్పష్టంగా 905వ రోజు మనకు తెలుస్తుంది. జ్ఞానేశ్వరి వ్యాఖ్య చూడండి. నిన్న మీకు చివరిగా చెప్పినటువంటి విషయం కర్పూరము అగ్ని విధానం. కర్పూరము నిప్పు అంటుకున్న తర్వాత మీరు దాని మసి ఉంటుంది కదా అన్నారు.
అక్కడ ఉన్నాం. అంతే. కర్పూరము నిప్పు అంటుకున్న తర్వాత ఆ రెండిట్లో ఏదైనా మిగులుతుందా అని అడిగింది మిమ్మల్ని. కర్పూరంగా మిగలదు, వెలుగుగా మిగలదు. మిగిలింది కర్పూరం కాదు. అదనమాట కథ రూపంలో ఆస్వాదించడం అంటారు దీన్నండి. చూడండి, ఇప్పుడు మీరు కర్పూరాన్ని అగ్గిని వదలడం లేదు, దీన్నే కథ రూపంలో ఆస్వాదించడం అంటారండి. కర్పూరాన్ని అగ్ని కాదు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందే. కర్పూరాన్ని అగ్ని గురించి ఆలోచిస్తున్న పూజారి వెంకటేశం కర్పూరము అగ్నిని ఉపయోగించి ద్వయరహితం కావడానికి సూచన. అవునండి, అవును. ఆ సూచన ప్రకారం చూడండి చెప్తాడు, జ్ఞానము అవిద్యనంతా భస్మం చేసింది అనుకో, అప్పుడు స్వయంగా జ్ఞానమే లేకుండా పోతుందయ్యా. అందుకనే చెప్పింది, కర్పూరము శిష్యుడు అనుకోండి, అగ్ని గురువు అనుకోండి. ముట్టించిన తర్వాత గురువు ఉంటాడా శిష్యుడు ఉంటాడా అంటే ఈ రెండు కాలినటువంటి మసి ఉంటుంది అంటే అది అట్లా కాదు, అది ఎరుక కాదు. ఎరుక మీరు ఏదైనానండి దానికి ఏమంటాడంటే ఇక్కడ ఆ రెండిట్లో ఏది ఉంటుంది అని అడుగుతున్నా. మూడోది ఉంటుంది అని చెప్పారనుకోండి, ఆ మూడోది ఉంటుందని చెప్పేది చెప్తా ఉండే ఆయన, మూడో దాని గురించి ఆలోచిస్తున్నా ఆయన. చూడండి, ఆ కర్పూరము తర్వాత అగ్ని రెండు పూర్తయిన తర్వాత అగుట కాకుండుట అంటే జన్మించుట మరణించుట అనేటువంటి ఆ యొక్క ఆలోచన మిగిలి ఉండదండి గురు సూచన అయితే. అవునండి. చూడండి, ఈ యొక్క ఉదాహరణకు ఇంకో ఉదాహరణ, మనలాంటి వాళ్ళు ఇట్లాంటి ఉదాహరణ తెస్తారని జ్ఞానేశ్వరికి ముందే తెలుసు పాపం. పూజారి వెంకటేశం అట్లాంటి వాళ్ళు, అవునండి ఈ రెండు పోయినా కూడా మళ్ళీ కర్పూరం అగ్గి కూడా పక్కన ఇంకోటి ఉంటది కదా, అగ్గి పెట్టి ఉంటది, మళ్ళీ కర్పూరం ఉంటది అంటాడు వీడు. మసి ఉంటది అంటది నాగేశ్వర ప్రసాద్. వెంకటేశం ఏమంటాడంటే మళ్ళీ కర్పూరం అగ్గి ఆడిగిపోయిన భూమిలో ఉంటాయి కదా అంటాడు. ఈ రోజు కర్పూరం ముట్టేసి రేపటికి మళ్ళీ ఉండలా? కర్పూరం రేపటికి కూడా ఉంది కదండి మళ్ళీ ఇంట్లో లేకపోతే అంగిట్లో ఉంది కదా. కాబట్టి మీ తెలివి పూజారి వెంకటేశము నాగేశ్వర ప్రసాద్ మీ తెలివి తెల్లారినట్టే ఉంది, గానే మీరిద్దరు ఒకసారి నేను చెప్పేది బాగా గమనించండి అని మన ఇద్దరికి కలిపి ఆయన జ్ఞానేశ్వరి చెప్తాడు. ఏనండి అయ్యా, ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, ఇది ఎట్టుందంటే మన ఆయన చెప్పేది నాకు చిన్నప్పుడు లెక్క చూడాయన, వాడికి లెక్కలే రాలేదంట. వాడికి నాయన 5 బోండాలు మీ అమ్మ కాల్చింది అనుకో, 5 బోండాల్లో 2 నాగేశ్వర ప్రసాద్కి ఇచ్చింది అనుకో, 2 పూజారి వెంకటేశ్కి ఇచ్చింది అనుకో, ఇంకెన్నున్నాయి అని అడిగితే, సార్ మీరు అటంతా చెప్పాకండి, నాగేశ్వర ప్రసాద్కి పూజారి వెంకటేశ్కి మా అమ్మ బోండాలు ఈయన 5, మా అమ్మ బోండాలు మొత్తం నాకే ఇస్తుంది అంటాడంట వాడు. వానికి లెక్కలేట చెప్పేది చెప్పండి. ఇక్కడ అంటే కృష్ణప్రభువులు చెప్పింది కూడా ఇది ఇందాక ఇదే ఊకొట్టే కథ కాదని. ఇక్కడ కథ ఏంటంటే, ఒక దొంగ ఉన్నాడు, ఒక దొంగ. ఆ దొంగ ఏం చేస్తాడంటే దొంగిలించుకుని పోయేటప్పుడు ఏం దొంగిలిస్తాడు తెలుసా? చూడండి, ఆ దొంగ ఎవరో కాదండి, వింటా ఉండే శ్రోతలో ఉండే దొంగ, నాలో ఉండే దొంగ వాడు. బాగా గమనించండి, ఆ దొంగ ఈ విశ్వమంతా దొంగిలించుకొని పోయిన దొంగవాడు. బాగా గమనించండి, అంటే మీకు సమిష్టిలో వచ్చి ఆలోచించమని చెప్పింది ఇదే నేను. ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ పోతే పూజారి వెంకటేశ్వర వస్తాడు, వీడు పోతే వాడు, వాడు పోతే వీడు, వీడు పోతే వాడని ఎవడో కూడా వస్తానే ఉంటాడు. వీడైతే నా మాటని మీది విశ్వకర్త అయిపోండి చెప్తా, మీరు సృష్టికర్త అయిపోయినారు, అప్పుడు మీరే దొంగ. 432 కోట్ల సంవత్సరాల తర్వాత ఏమండి మొత్తం శూన్యం అయిపోయినప్పుడు అప్పుడు మీరు కూడా కనపడరు కదా, అప్పుడు ఎతికేదానికి నేను ఉంటానా? లేదు. దాన్ని చెప్తా ఉండేది ఇడ.
విశ్వమంతా దొంగిలించుకొని పోయిన దొంగ యొక్క జాడ కనిపెట్టేదానికి ఎవడున్నాడా? ఆ, అది సూచన. ఆ, విరాట్టు అంటే కనిపించే ప్రకృతి, ఉమ్, విశ్వము అంటే మనసులో ఊహించే ప్రకృతి. ఉమ్, మనసైవాను ద్రష్టవ్యం అంటే మనసే లేనప్పుడు, మనసు ఉంటే కదా. ఇప్పుడు నిద్రపోయినప్పుడు ఉమ్, మీరు పూజారి వెంకటేశ్వర, కావూరి నాగేశ్వర ప్రసాద్ అని చెప్తే ఆ ఆ చెప్పేదానికి వినేదానికి మీరు వింటే కదా చెప్పేది ఆన్సరా? ఉమ్, నిద్రలో ఉన్నారు కదా. అవునండి. అట్లా చెప్తా ఉండేది ఇక్కడ. ఆ, ఇట్లా ఏకమగు అవర్ణనీయమగు శుద్ధ అవస్థ ఏది ఉందో, ఉమ్, ఈ అవర్ణనీయమైన శుద్ధ అవస్థ అనేది పరిపూర్ణ స్థితి అండి. ఉమ్, అది నిజమైన నేను. ఉమ్, అందులో పూజారి వెంకటేశం, కావూరి నాగేశ్వర ప్రసాద్ ఇంటా ఉండేవాళ్ళు, ఈ 45 మంది శ్రోతలు, ఇల్లంతా, ఇంకా ప్రపంచం అంతా పురుగు పుట్ర గొడ్డు గోద ఇవన్నీ ఉన్నాయా? లేదు. ఉమ్, అది పరిపూర్ణ స్థితే. అదేలేండి. అదే నేను. అవునండి, అది ఇండివిజువల్. నిజమైన ఇది ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే అర్థం ఏంటంటే అది మాత్రమే ఉంది, అక్కడ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ లేవు. అడిగి పోయినాయండి, లేనే లేవు. అంటే నేను పోతే సమిష్టి కూడా పోతుంది అంటారు. అంతే కదా. అంతే, మీరు చెప్పిన ప్రకారం అంతేగా. అంతే 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 అంతే. నేను నేను పోతే ఉండను, నేను చూసే జగత్తు ఉండదు. ఆడ మళ్ళీ రహస్యం ఏంటంటే, నేను పోతే వెస్టీ సమిష్టి అని గుర్తించేవాడే లేడు. అది అప్పుడుండే నేను నిజమైన ఫస్ట్ పర్సన్. అది మీరు ఇందాక చెప్పి ఒకడు పోతే ఒకడు వస్తాడు అన్నట్టు, ఈ ఒకడు పోయి ఒకడు వచ్చినా కూడా నేను లేనప్పుడు ఆ ఎవడో ఒకడు పోయి వచ్చేవాడు కూడా లేడు. ఇది మీకు తర్వాత శ్లోకంలో చాలా వివరంగా వస్తుంది. అదేనండి. చూడండి, దానికి ఏం మనకి ఇబ్బంది లేదు. ఇక్కడి నుంచి మనకు చెప్పబోయేటువంటి పదాలు చాలా కొంచెం గమ్మత్తుగాను కొంచెం చిక్కుగాను ఉంటాయి. నేను విడదీసి చెప్తా పదాలను మీకు. అదే. అంటే కేవల స్వరూపి అయిన అచల పరిపూర్ణ పరబ్రహ్మము ఏదైతే ఉందో అది నేనండి. నేనంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ నేనండి. అది చూడము, జడము అజడములన్నింటినీ వ్యాప్తము నడిచినప్పుడు, జడము అంటే నామరూపాలు, అజడము అంటే దానికి ఇస్తా ఉండే శక్తి కదా. ఆ రెండు ఒకదాని ఒకటి కలిసి ఎరుగుతున్నాయే తప్ప ఎరుకలేనప్పుడు ఎరిగేవాడు లేడండి. అప్పుడు అనుపాధిక నిరంజన ఆత్మస్వరూపము వరకు చేరిపోవును. పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంక చేసే పని అండి. చెప్తాను చూడండి. అనుపాధిక అనే దానికి అర్థం చెప్పాలి ఇప్పుడు మీకు. ఉపాధి అంటే ఇప్పుడు కుండ ఉపాధి అండి, కుండ ఉపాధి అండి. అందులో మట్టితోనే అది ఉపాధి. అదేవిధంగా పూజారి వెంకటేశం అనే దేహం ఉపాధి అండి. అందులో పంచభూతాలే కదా ఉంటాయి. ఆరో భూతం అంటే అబద్ధపు గుర్తైన మనసే. ఈ దేహం ఉండేటప్పుడే, మాట్లాడుతూ ఉన్నప్పుడే లేనిది లేదని తెలిసిపోయిన తర్వాత అతనిని అనుపాధికుడు అంటారండి, అశరీరుడు అంటారండి. అశరీరుడినే అనుపాధికుడు అంటారు. అశరీరుడు అనుపాధికుడు అన్నప్పుడు ఇప్పుడు ఆయన వ్యష్ట సమిష్ట? అనుపాధికుడు అన్నప్పుడు రెండును అవుతాడు, రెండు కానివాడు అవుతాడు. రెండు కానివాడు కూడా అవుతాడు. అవునండి, వెరీ గుడ్, చాలా సంతోషం అండి. చూడండి, మళ్ళీ చూడండి, రెండు అవుతాడు, రెండు కానివాడు అవుతాడు. ఎవరికి రెండును అంటే వినికిడి, వినేవాడిని బట్టి, అతనిని చూసే చూపును బట్టి అశరీరునికి అతను అశరీరుడుగాను, ఎరుకలోని వాడికి అతను ఎరుక స్వరూపుడుగాను తెలుస్తాడండి. సరిపోయిందా ఇప్పుడు మీరు చెప్పింది? అంతే. అనుపాధికుడు అంటే ఎరుక రహితమైన తరువాత అక్కడ ఎరిగేవాడు ఉండడు. కానీ ఈ యద్భావం తద్భవం చూసే వాళ్ళ దృష్టిని బట్టి వాడు కనిపిస్తాడు. ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు తర్వాత 16వ శ్లోకానికి ముందుగానే ఆయన అచల పరిపూర్ణ సూచనలు కొన్ని చేస్తున్నారండి. బాగా గమనించండి. శ్రీకృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని అంతా చెప్పి వీటి ప్రభావం ఎట్లా ఉంటుందంటే, ఇది గురు శిష్య ప్రబోధ చాలా చక్కగా వివరిస్తున్నారు చూడండి.
ఇప్పుడు పాల పాల సముద్రం అంటే అటువంటిది ఏం లేదండి, ఊరికే వర్ణన. ఉమ్, మీకు లక్ష్యార్థం ప్రకారం ఆలోచించాలి మీరు. ఇప్పుడు ఉమ్, ఇప్పుడు పాల సముద్రంలో ఆకాశంలో చంద్రుని ప్రతిబింబము పడినట్లు, ఉమ్, అంటే పాలు అంత స్వచ్ఛంగా ఉన్నప్పుడు చంద్రబింబం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కదండి. ఉమ్, ఆ విధంగా వినేటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి మనసు తలతల మెరుస్తున్నటువంటి స్వచ్ఛంగా గాన ఉంటే, పూర్తిగా ఉమ్, అది గాన గురువాక్యానికి సిద్ధమై దున్నిన పొలం సారవంతమైన భూమిలాగా ఉంటే, ఉమ్, మరి పూజారి వెంకటేశం ద్వారా జ్ఞానేశ్వరి నేరుగా చెప్పేది ఆ యొక్క కావూరి నాగేశ్వర ప్రసాద్ సుషుమ్న నాడిలో ముద్ర పడిపోతుంది, అచల పరిపూర్ణ సూచన అని అర్థం అండి. ఆ, అదేలేండి. అంటే మన పవిత్రత, మనలో ప్యూరిటీ ఉండాలి, నిర్మలత్వం. అంతే అంతే అండి. అదండి చాలా ఇంపార్టెంట్. ரொம்ப చక్కగా చెప్పారు. నెక్స్ట్ నెంబర్ 2, తలతలా మెరుస్తా ఉండే గోడ పైన దాని ఎదుటగల చిత్రము యొక్క ప్రతిబింబము పడే విధంగా అక్కడ అర్జునుడి మనసులో కూడా ఈ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భావం చక్కగా పడింది. అయినా ఇతనికి ఒక డౌట్ ఇంకా పోలే. అదేంది అనుపాధిక నిరంజన ఆత్మస్వరూప, అది ఎట్టుంటది అది, అది డౌట్ ఇంకా ఉంది ఆయనకి. అదేమంటే జ్ఞానము, ఇప్పుడు జ్ఞానము కలుగుతా ఉండే కొద్దీ దాని యందు అభిరుచి కూడా క్రమంగా పెరిగిపోతుంది. ఎప్పుడైతే నీకు పరిపూర్ణ సూచన అయిపోతుందో, ఈ పరిపూర్ణం పైన, పరిపూర్ణంతోనే రమించేటువంటి దానిపైన ఆసక్తి కూడా ఎక్కువైపోతుంది. అవును, ఎప్పుడు దానికి సంబంధించిన మాటలే మాట్లాడుతూ అటువంటి సత్సంగాలే చేస్తూ ఉంటాడు వాడు. ఎరుకకు సంబంధించిన వ్యవహారానికి, పంచభూతాలకు సంబంధించిన వ్యవహారం అతనికి పట్టదు, అంత ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే కదా గుర్తిట్టుంటే కూడా మళ్ళీ ఇప్పుడు మీతో వచ్చి మాట్లాడుతూ ఉండేది నేను దానికే. అవునండి. అట్లా ఇక్కడ ఏంటంటే ఎందుకు ఇంత జిజ్ఞాస వచ్చింది ఆయనకి అని మనం చూసినట్లయితే, ఆయనకు అనుభవ సిద్ధ శ్రేష్ఠుడండి అర్జునుడు. మీరు కూడా అంతేనండి. అనుభవ సిద్ధ శ్రేష్ఠుడు అంటే ప్రతి మానవుడికి ఇది ఉందండి. ప్రతి మానవుడికి మానవ జన్మ వచ్చేస్తే ఈ యొక్క ప్యూరిటీ ఉందండి. కానీ అతను నామరూపాలకి అడిక్ట్ అయిపోతాడండి. మనం ఏం చేద్దాం చెప్పండి. అది ప్యూరిటీ ఉంది. అదే అంటే మీకు చెప్పేవాడు ప్రతివాడు పరిపూర్ణుడే, ఏరుకోడు దోషింది. అంతే అంతే అంతే. ఇప్పుడు ఎట్లా అనేది మన ఆయన సందేహాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. అర్జునుడు చెప్తున్నాడు క్వశ్చన్, అయ్యా మీ వ్యాపకత్వాన్ని గురించి వివరించే సందర్భంలో ఆవేశంలో మీరు మాట చెప్పారు. ఆవేశంలో ఏం కాదు, క్లియర్ గానే చెప్పాడు ఆయన. ఎట్టెట్ట అనుపాధిక నిరంజన ఆత్మస్వరూపం అంటే పరిపూర్ణం. ఉపాధి రహిత స్వరూపం గురించి నాకు ఒకసారి మళ్ళీ కొంచెం వివరంగా చెప్పండి అని అర్జునుడు మళ్ళీ అడిగినట్లు జ్ఞానేశ్వరి రాస్తారు. బా దానికి చెప్తారు, ఈ అనుభవాన్ని నేను పొందింది ముందు చెప్తా, తర్వాతనే అది చెప్తా. నేను ప్రతిరోజు ఇంతకు ముందు కార్వేట్ నగరంలో ఉండేటప్పుడు ప్రతిరోజు 7 గంటలకు పోతే నేను 9 గంటలకు మళ్ళీ రిటర్న్ వస్తాను. 2 గంటల సేపు వాకింగ్ చేసేవాడిని. అప్పుడు అనుభవానంద స్వామి జీవిత చరిత్రని బుర్రకథలాగా చెప్పుండారు అభయానందులు. అప్పుడు ఆయన చెప్తాడు, అనుభవానందుని చరితము వినకన జన్మారహితము అంటాడు. నిజంగా అది చెప్పేటప్పుడే అభయానందులు ఎంత గురువాక్యంలో ఆయన ఎంతగా మమేకమయ్యాడో ఆ స్వరంలోనే అర్థమైపోతుంది. అనుభవానందుని చరితము వినకన జన్మారహితము అంటాడు. అనుభవానంద స్వామి చరిత్రను వింటే అది చరిత్రగా కనిపిస్తుంది, అంటే తన చరిత్రగానే కనిపిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ చరిత్ర అయినా, జ్ఞానేశ్వరి చరిత్ర అయినా, కావూరి నాగేశ్వర ప్రసాద్ చరిత్ర అయినా, వింటున్న ఏ శ్రోత చరిత్ర అయినా చూస్తే చూసేవాడు లేడు. దాని గురించి చెప్పబోయా అని అర్జునుడు అడిగినట్లు మనం కూడా అడుగుతున్నాం. ఇప్పుడు మరి చెప్పేటోడికి ఎంత ఉత్సాహం ఉందో ఒక్కసారి మీరే చూడండి. నాయన మీరు చాలా చక్కని ప్రశ్న వేశారు. నాలో కూడా నీకు మాట్లాడుతూ ఉండాలని, ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలనేటువంటి కోరిక ఎప్పుడు ఉంది. కాకపోతే మీలాగా ప్రశ్నించిన వాడు నాకు ఎవరు లేరండి.
ఉమ్, ధృతరాష్ట్రుడు ఊకొట్టినట్టు అంతా ఊకొట్టుకుంటూ వెళ్ళిపోతారండి. ఉమ్, కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు తరచి ప్రశ్నించినట్లు ఇంతవరకు ఎవరు ప్రశ్నించలేదు కాబట్టి నాకు ఈ భగవద్గీతని ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆసక్తి కలగలేదండి. అదేం లేదు గారు గురువు గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి మనం మాట్లాడటం మనకేముంది. ఆ, అదే అదే సేమ్. బా ఏం క్లారిటీ! మీరు చెప్పిన దాన్ని బట్టి నేను మాట్లాడేది కూడా అంతే. ఉమ్, అంతే గురువు. నన్ను ఏం చేయమంటారండి? మీలాగా ప్రశ్నించేవాడు నాకు ఇంతవరకు ఎవరు దొరకలేదు, భవిష్యత్తులో కూడా దొరుకుతారని నేను అనుకోవడం లేదు. అదే కాబట్టి నాకు ఇప్పుడు కావూరు నాగేశ్వర ప్రసాద్ గారి రూపంలో నా మనోరథం ఫలించింది. ఉమ్, ఎందుకంటే మీరు నిస్సంకోచంగా ఏ మాత్రం మనసులో బిడియం పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా మీ ఏ ప్రశ్న వస్తుందో అది మీరు అడిగేయడం. ఉమ్, అంతెందుకు, మీరు అడిగిన ప్రశ్న ఇక్కడ అర్జునుడికి అడిగినట్లుగా జ్ఞానేశ్వర రాశారు చూసుకోండి. ఉమ్, అద్వైతం వరకు చేరిపోతామండి. చాలా మంది అడిగారు నాకు ఈ ప్రశ్న. ఉమ్, ఉమ్, నిజంగా అద్వైతం అపరోక్షం అయిపోతే అటు పిమ్మటి చాలా ఈజీ అండి. ఉమ్, ఇక్కడ రాస్తున్నారు చూడండి, నేను అదే చదువుతున్నా. అలాగే. అద్వైతం వరకు చేరారు అనుకోండి, ఉమ్, మీరు ఎంతవరకు చేరినట్లు మీరు చాలాసార్లు చెప్పారు. ఉమ్, కానీ మీరు అద్వైతం వరకు చేరిన తర్వాత ఉమ్, ఇదో మళ్ళీ సేమ్ పదం, అనుపాధిక స్వరూప అనుభవము ఏది? అసిరీరా. అదే అందరికీ. అవునండి, చాలా. నేను మీకు చాలా సార్లు చెప్పాను, ఈ యొక్క అద్వైత స్థితి అంటే పరిపూర్ణంలో ఏదైతే లేక తోచిందో అదే అద్వైత స్థితి అండి. ఉమ్, ఆ అద్వైత స్థితి ఏదైతే ఉందో, ఉమ్, ఈ అద్వైత స్థితి చేరిన తర్వాత ఆ చేరినోడు ఉంటాడు, ఉమ్, వాడు ఏం చేసినా వాడు పోడు. ఆ, దానికి మనకి ఇక్కడ జ్ఞానేశ్వరి ఇంతకు ముందే చెప్పారు, ఉమ్, ప్రపంచమంతా దొంగిలించుకొని పోయిన తర్వాత ఆ, దొంగని ఆడెతుకుతాం మనం చెప్పు. ఉమ్, అదే అనమాట సూచన అక్కడ. ఉమ్, దాన్ని మళ్ళీ చెప్తాడు. ఇప్పుడు ఉమ్, ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతూ ఉండేది ఒక విషయం గురించే, ఉమ్, కానీ అందులో మన ఇద్దరు ఉన్నామా? లేదు. అదే సూచన, అంతే అంతేనండి. అవునండి. అంటే ఉమ్, కాబట్టి అయ్యా అదో ప్రశ్న చూసుకోండి, అదే ప్రశ్న. అద్వైతం వరకు చేరిన తర్వాత ఏ అనుపాధిక స్వరూప అనుభవము కాగలదో ఉమ్, అది అనుభవం అయిన తర్వాత నేను నువ్వు ఇద్దరు లేదాడా, ఉమ్, అది అనుభవం కాని అనుభవము. ఉమ్, ఎట్లాగైతే ఏ అద్దానికి ముందుగా వచ్చిన పిమ్మట మనకు నేత్రములే కనిపించును, మనకు కనిపించును. ఉమ్, చాలా ఇంపార్టెంట్, మన నేత్రములు మనకు కనిపించును. ఉమ్, అద్దానికి ముందర అద్దంలో కండ్లు ముక్కు ముఖం అంతా ఉందా? లేదు, మనమే కనపడతాయి. రిసెప్ట్ ప్రతిబింబం. అద్దంలో చూసేది నన్ను నేనే. నన్ను నేను అద్దంలో చూసి నన్ను నేనే. అవును. మనసు అనే అద్దంలో కూడా పరిపూర్ణమైన నిన్ను చూడవయ్యా. ఇప్పుడు మనసు ఏడు చూడవయ్యా, ఈ సూచన. ఉమ్, ఇప్పుడు అర్థం ఎత్తుకుని రాబోకండి. ఇప్పుడు నేను చూసేది అద్దాన్ని కాదు, అద్దంలో ఉన్న నన్ను నేను చూసుకుంటున్నా అంతే. అదే విధంగా పరిపూర్ణంలో లేని నిన్ను లేకనే చూడవయ్యా. చూడు, ఉమ్, చూసారా? అవునండి. మరి ఇప్పుడు నువ్వు ఏడుండవు? ఆ, ఇదే మాటను మాట్లాడి మనము మానేవాడు ఏడున్నాడు ఇడా, అది కథ. ఉమ్, మానేవాడు ఉన్నాడా? మాటను మాట్లాడి మనము మానుదమవలన్, తర్వాత మాందామని చెప్పడమే ఆ, మానేటోడు. రెండో కంద పద్యం అది. అదేనండి. కొన్ని నేను మళ్ళీ ఇటువంటి సూచనలంతా మీకు చేస్తూ వస్తాను. అలాగే. ఉమ్, అక్కడ మీరు కనపడట్లేదు కాబట్టి మీరు చెప్పలేకపోతున్నారండి, అంతే. అదేనండి. 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 ఉమ్, మీకు సూచన అయినప్పుడు చెప్పేదానికి మీరు లేరు అక్కడ. అదేనండి. ఉమ్, అట్లా ఇప్పుడు అర్థం వంటిది మీ ప్రశ్న గుర్తుపెట్టుకోండి. ఉమ్, మీరేం చెప్పారు? నేను చెప్పే మాటలు బట్టి మీ ప్రశ్నలు ఉంటాయి అంటున్నారు. ఎగ్జాక్ట్లీ, వెరీ నైస్, క్లియర్. ఉమ్, నేను చెప్పే మాటలను బట్టి మీ ప్రశ్నలు ఉంటున్నాయి, మీ ప్రశ్నలను బట్టే నేను చెప్పేది ఉంటుంది. ఇది ఒకదానికొకటి ద్వంద్వము. ఉమ్, మన ఇద్దరం ఒకే నోటికి ఉన్న రెండు పెదవుల ఒకటేనా చూసుకోండి. ఉమ్, ఉమ్, ఒకే నోటికి కలిగిన రెండు పెదవులు లాంటి వారయ్యా మన ఇద్దరం. అదేనండి. మన ఇద్దరి మధ్య తేడా ఎందుకు ఉంటుంది తండ్రి? ఉమ్, ఒకే శరీరానికి ఉండే రెండు కండ్లయ్యా మన ఇద్దరము. ఆ, ఒకే నోటికి ఉండే రెండు పెదవులు లాంటి వాళ్ళు మన ఇద్దరము. ఉమ్, గుర్తుపెట్టుకోండి, ఉమ్, మన ఇద్దరు పరిపూర్ణంలో లేదయ్యా. ఆ, అట్లా కుశలుడు నిర్మల శ్రేష్ఠుడు అయిన సహచరుడు నాకు ఈ పూజారి వెంకటేశం అనే జన్మలో లభించడం నా అదృష్టం అయ్యా. గుర్తుపెట్టుకో. ఉమ్,
నేను నీకు ఇన్ని సూచనలు చేయగలుగుతున్నానంటే అది సద్గురుమూర్తి కావూరు నాగేశ్వర ప్రసాద్ అనే ఉపాధ్యుల నుంచి నాకు ఇచ్చిన సూచనలే తండ్రి. ఉమ్, ఇట్లా భగవానుడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి అన్ని విషయాలని చెప్పేశారు. ఉమ్, ఇప్పుడు మీరు చూడండి, ఉమ్, కృష్ణ పరమాత్మ చెప్పేశారు, అర్జునుడు చూశాడో లేదో ఇప్పుడు నేను చూపిస్తాను, మీరు చూడండి. ఉమ్, ఇంకా మీరు చూసిన తర్వాత నువ్వు లేదు, నేను లేదు, జ్ఞానయజ్ఞం లేదు, ఇవన్నీ తంతనికి చెప్పాల్సిన పని లేదు. ఎరిగేవాడు లేకపోతే ఏమి లేదు, అంతే. అప్పుడు ఉండేది పరిపూర్ణమే. ఉమ్, చూడండి, మాట్లాడేదానికి పెదవులు రెండు, ఉమ్, మాట ఒకటే. అవును. నడిచేదానికి కాళ్ళు రెండు, ఆ, నడక ఒక్కటే. బాగుంది. ఆ, అట్లా ప్రశ్నించేది ఒకరు, ఆన్సర్ చెప్పేది ఒకరు, ఇద్దరు కలిపి చెప్పేది ఒక పరిపూర్ణం గురించే. ఉమ్, ఇట్లా మన ఇద్దరము ఒకే ఒకరు అర్థము ఒకరు శబ్దము గుర్తుపెట్టుకోండి. ఉమ్, వాగర్ధ నిన్న ఎస్ఐ రైటింగ్ కంప్లీట్ అయింది తెలుగు భాష పైన. ఉమ్, పలుకున కలిగిన అర్థము పలుకును విడనాడి నిల్వబడు చోటు ఇంకేది అంటాడు కృష్ణ ప్రభువులు. ఉమ్, పలుకున అర్థం పలుకున్న దూరంగా ఉంటదా? లేదు. మరి మీ ప్రశ్న నా సమాధానానికంటే దూరంగా ఉంటుందా? ఉమ్, అవునండి. ఉమ్, ప్రశ్నించేవాడు సమాధానం చెప్పేవాడు ఇద్దరు లేని దాని గురించే ఇద్దరం ప్రశ్నించేది, ఇద్దరు ఆన్సర్ చెప్పేది దానికే. దానికి. ఓ, బాగుంది. చాలా ఓకే. ఉమ్, చూసుకోండి, ఉమ్, అప్పుడు చూసుకోండి, ఇద్దరు ప్రేమ పూర్ణులేరి. ఉమ్, ఇప్పుడు ప్రేమికుడు కనపడలేదు, ప్రేమ మాత్రమే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఉమ్, నేను అదే చెప్పేది డిగ్రీ కాలేజీలో పిల్లకాయలకి ఏం చెప్తానంటే, ఉమ్, ఏమ్మా చిన్నప్పుడు నా దేశమును నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఇప్పుడు మాత్రం ఒకరినే ప్రేమిస్తానంటే ఎట్ట మీరు నన్ను ప్రేమించరా అని అడుగుతాను అందరిని. ఉమ్, నన్నంటే ఇక్కడ ఎవరిని వాళ్ళు ప్రేమించుకోకుండా పక్కనోడి మీద పడ్డారు ఇప్పుడు. ఉమ్, కాబట్టి ఇక్కడ ప్రేమ అనే మోహం కూడా తొలగిపోతుందండి. ఉమ్, ఇప్పుడు బెల్లమున తీపే ఉంటది, రెండోది ఉంటదే. ఉండదండి, ఉండదు. అట్లా నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణమే ఉంటది, నాగేశ్వర ప్రసాద్ కనపడడు ఇంకా. ఉమ్, అయినప్పటికీ చూడండి, ఆ మాధుర్యము తగ్గిపోకుండా కాపాడేదానికి మీరు పరిపూర్ణులు అనే విషయాన్ని మీకు బలపరచడం కోసం మాత్రమే నేను మాట్లాడుతూ ఉంటాను, అంతే. ఉమ్, నేను మిమ్మల్ని కొత్తగా ఇప్పుడు పరిపూర్ణులు చేయనక్కర్లేదండి. ఉమ్, ఇట్లాగే చూడండి, ప్రేమ అనే మోహమును దూరము నడుచుకుంటే చేజిక్కిన సంవాద సుఖము కోల్పోవలసి వస్తుందండి. ఆ, ప్రేమ కలిగి ఉండండి, ఉమ్, నాస్తికులు కాబోకండి. ఉమ్, ప్రేమ కలిగి ఉండండి, ప్రతి వారిని ప్రేమించండి, ప్రతి వారిని ప్రేమించండి, నిన్ను ప్రేమించినట్టు ప్రేమించండి. అవునండి, బాగుంది. ప్రేమ పువ్వులు పోయేవలెనోయ్ అని గురుజాడ అప్పారావు చెప్పింది. ఇది ఆయన గురుజాడ, అడుగు జాడ, గురుజాడే గురజాడ. ఉమ్, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని ఎంత స్పష్టంగా చెప్తే, దేశమును ప్రేమించమన్నా అంటే మీరు ఫ్లాట్లని వస్తువుల్ని ప్రేమిస్తారా? మీరు గురుని జాడే గురుజాడ, గురుజాడ. అంతే కదా. బాగుంది. గురు చూసి చెప్పాడు గురుజాడ, గురుజాడ. అవునండి. మనిషిని ప్రేమించవయ్యా అంటే వస్తువును ప్రేమించి మనిషిని ఇబ్బంది పెడతావా నువ్వు? ఉమ్, ఒక్కసారి ఆలోచించు, పరిపూర్ణుడిగా ఆలోచించు, ప్రేమపూర్వకంగా ఆలోచించు, ఉమ్, నిజమైన ప్రేమికుడిగా ఆలోచించు. ఉమ్, నిజంగా నువ్వు ప్రేమ అనే మోహం తొలగిపోవాలి. ఫస్ట్ అంటే ప్రేమ అంటే రెండో వాడు ఉండాడనేటువంటి మోహం తొలగిపోవాలా. నువ్వు నీలాగా చూడు అందరినీ. ఆ, గుర్తుపెట్టుకోండి, అర్జునుడు వేరు నేను వేరు అనుకున్నారేమో. ఉమ్, ఇంకొకరికి నిజమైనటువంటి ఆన్సర్ ఒకరికి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు వేరే వాళ్ళు ఒకరు అడిగారు, ఆయనకి సమాధానం వచ్చేస్తా ఉంది. ఆ, చూడండి, ప్రపంచంలో ప్రతి వారిని ప్రేమించాలండి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదండి. ఉమ్, ప్రతి వారిని నాలాగా ప్రేమించాలండి. ఉమ్, ఎవరినైనా దీనికి అర్హత కాదు అని ఎవరైతే చెప్తాడో అతనికే అర్హత లేదు. ఉమ్, పరిపూర్ణ ప్రబోధ తెలుసుకోవడానికి అందరిదినా కొందరిదినా? అందరిది. అందరిది అన్నప్పుడు నువ్వు ఇంక మీద ఇంకొక గురువుని ఎత్తుక్కో, ఇంకొకరి దగ్గరికి పో. ఎందుకు ఈ మాట మాట్లాడతారు మీరు? ఉమ్, గుర్తుపెట్టుకోండి, వచ్చిన వాళ్ళందరికీ రమణ మహర్షి ఎవరైనా ఇంకా మీ గురువు దగ్గర నేర్చుకో అని చెప్పలేదా అండి? ఆ, వచ్చిన వాళ్ళందరికీ అదే చెప్పారండి. ఉమ్, రెండవది చెప్పలేదు, నువ్వెవరు నువ్వు తెలుసుకో, ఉమ్, నువ్వు పరిపూర్ణుడే అని తెలుసుకుని మళ్ళీ రా నా దగ్గరికి అని చెప్పాడండి. ఉమ్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ పూర్వము నుండే మీరు నారాయణుడు నేను నరుడు. ఉమ్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు నారాయణుడు అంటే మన ఇద్దరు వేరు వేరు అనుకునే పోతారు. ఉమ్, ఉమ్, మన ఇద్దరిలో భేదానికి తావే లేదు.
ఉమ్, మీరే ఆ నారాయణుడు, నేనే ఆ నరుడు, మీరే ఆ శ్రీకృష్ణుడు, నేనే ఆ అర్జునుడు. ఉమ్, ఇందులో అనుమానం ఏం లేదు. ఉమ్, అయినప్పటికీ ఈ ప్రేమ ఆవేశమును లోపలే ఆ, ఆపుకోవాలి. ఎందుకంటే నరుడు నారాయణుడు వేరువేరుగా అని ఆలోచించినప్పుడే ద్వైతం పుట్టుకొని వస్తుంది. అవునండి. నరనారాయణుడు ఒకడే అని చెప్పినప్పుడు మళ్ళీ ద్వైతం ఎక్కడిది? ఉమ్, ఇప్పుడు అద్వైతాన్ని ప్రతిపాదించేవాడు ఎవరున్నారు? ఉమ్, బాగా గమనించండి. చూడండి, నువ్వేం అడిగావు, నేనేం చెప్పాను మీకు బాగా గుర్తే ఉంది ఇంతసేపు. ఉమ్, అద్వైత ప్రేమ చేత, చూడండి, ఉమ్, అద్వైతము ప్రేమ పూర్తిగా పండేంత వరకు ఉంటదండి. అంతేనండి. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటదండి. ఉమ్, ప్రేమికుడు కనపడకుండా పోతే ప్రేమ మాత్రమే మిగులుతుంది, అక్కడ ఎరుకు ఉండదు. చూసుకోండి, ఉమ్, ప్రేమ అంటే భక్తి అండి. ఉమ్, నిజమైన భక్తి, అచల పరిపూర్ణం పైన భక్తే ప్రేమ అండి. అంతేనండి. ఉమ్, అక్కడ నా రూపంలో మీరు లీనమైపోయిన తర్వాత, ఉమ్, నా రూపంలో మీరు లీనమైపోయిన తర్వాత, ఉమ్, మీ రూపంలో నేను లీనమైపోయిన తర్వాత, ఉమ్, అదే ఉపాధి హీన స్వరూపము, అదే నాయన, అదే అదే. ఉమ్, ఉమ్, కానీ ఇక్కడ ధృతరాష్ట్రుడు లాంటి, అంటే నామరూపాలని నమ్మినటువంటి వాడు ఏమని అడుగుతున్నాడు చూడండి. ఉమ్, అయ్యా గురుగారు, ఉమ్, నేను మీ ఉపాధి హీన స్వరూపాన్ని గురించి కదా అడిగింది ఇంతసేపా, ఉమ్, మరి ఇంతసేపు నేను ఏరే చెప్పినానా? ఉమ్, ఉమ్, అదే చెప్పినాను. ఉమ్, కానీ బుద్ధి గడ్డి తినడం వల్ల, మనం సరిగా వినలేకపోవడం వల్ల ఇంకా అర్థం కాలేదు మనకు. అది. ఉమ్, అందుకని మళ్ళీ మిగతా 5 శ్లోకాలు వెలిసాయి. ఉమ్, నిజానికి ఉపాధిహీన స్వరూపం ఇక్కడికి అయిపోయిందండి. ఉమ్, మీరే చాలా సార్లు సూచన నాకు చెప్పారు, మీకు తెలియకనే చెప్పారు, నాకు తెలియక నేను కూడా అడిగాను. ఉమ్, ఇప్పుడు మన ఇద్దరం ఒక నోటికి ఉండే 2 పెదవులు లాంటి వాళ్ళని తెలిసిన తర్వాత, ఉమ్, రెండవదే లేదని ఉండేది సూచన అయిపోయిన తర్వాత మాట్లాడేవాడే లేదు, అదే ఉపాధిహీన స్వరూపం. అంతే. అడిగేవాడికి చెప్పాల్సింది చెప్పినాక అడిగేవాడు లేడు, చెప్పినాడు లేడు అని మీరు. అయిపోయింది అంతే. వినకన్నా జన్మరహితము జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోత అంటే ఇది అర్థం. ఉమ్, మన ఇద్దరు ఇప్పుడు ప్రత్యక్ష శ్రోతలు. ఉమ్, డైరెక్ట్ గా మనకు ఇద్దరికి కూడా చెప్పే ఆయన సాక్షాత్తు సద్గురువే. సద్గురువే. మన ఇద్దరు అంటే వక్త శ్రోతలంతా ప్రత్యక్ష శ్రోతలు. ఇప్పుడు అవును. ఎప్పుడో భవిష్యత్తులో ఒక 10 సంవత్సరాల తర్వాత వింటే కూడా వాళ్ళు ప్రత్యక్ష శ్రోత, సరిగ్గా ఏకాగ్రతగా వింటే. ఉమ్, ఇట్లా ఎప్పుడైతే మనం ఇట్లా అడిగేసినామో, జ్ఞానేశ్వర ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. ఉమ్, అంటే ఇంకొంచెం దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఆ, ఎట్ట చెప్పినా చెప్పేవాడు వినేవాడు ఎరుకతో ఉన్నంత వరకు ఇది అర్థం కాదు. అర్థం కాదు. లేని ఎరుక లేదని తెలిస్తే అర్థం కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు భగవంతుడైనటువంటి సార్జ్ఞధరుడు ఏం చేస్తున్నాడంటే, దీనికోసం సరే నాయన మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తానని చెప్పేసి భగవద్గీత సందేశాన్ని మళ్ళీ మొదలు పెట్టబోతున్నారు. ఎట్లా మొదలు పెట్టబోతున్నారో ఇప్పుడు చెప్తారు. ఇంకా మనకు 15 నిమిషాలు టైం ఉంది. చూడండి, ముందు ఏం చెప్తారంటే మనకు ఆయన, చూడండి, ఉపాధిహీన స్వరూపము, అశరీర పద్ధతి, అనుపాధిక జీవన విధానము ఇప్పటికి అలవాటు అయిపోయింది. క్లియర్ అండి. కానీ చెప్తున్నా కదా, ఉదాహరణకు చెప్తాను, ధృతరాష్ట్రుడు లాంటి వాళ్ళు గాన కొంతమంది ఉంటే అటువంటి వాళ్ళకి అర్థం కావాలని మళ్ళీ ఒక 5 శ్లోకాలు పెట్టారండి. అందులో ఏం చెప్పబోతున్నారో 16వ శ్లోకానికి ముందు ఇంట్రడక్షన్ చెప్తున్నాడు. ద్వివిధ ఉపాధుల గురించి చెప్తారండి. అంటే క్షరము అక్షరం 24, 25. దీనిపైన కొందరు, చూడు, అర్జునుడు ఉపాధి రహిత వస్తువుని గురించి అడిగితే, బాగా గమనించండి, చాలా మంది ఇప్పుడు జ్ఞాన యజ్ఞంలో కూడా చాలా మంది వింటే విమర్శించవచ్చు, వాళ్ళని గురించి ముందే చెప్తున్నారండి. అర్జునుడు అడిగింది అశరీర పద్ధతి గురించి. అశరీర పద్ధతి గురించి అడిగితే క్షరము అక్షరము మాకు ఎందుకండి మళ్ళీ అని ఎవరిని అడగొచ్చు. దానికి ముందే చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు మజ్జిగ నుంచి దాని సారాంశాన్ని తీయడాన్నే వెన్న తీయుట అంటారు. అవునండి. అంతేనా? అంతేనండి. ఎరుకతోనే ఎరుక కాని దాన్ని తెలియజెప్పాలి. ఈ వాక్యానికి అర్థం చెప్తాను మీకు ఇప్పుడు. అయ్యా, పరిపూర్ణాన్ని గురించి చెప్పమంటే, అంతే కదా, అనుపాధికం అంటే పరిపూర్ణమే కదా. నిరుపాధికమైన పరిపూర్ణాన్ని గురించి చెప్పమంటే మళ్ళీ క్షరోపాధి అక్షరోపాధి ఏంటికయ్యా మీరు 16వ శ్లోకంలో చెప్పారు అని మీరు ఎవరిని అడగబోతారు.
ముందే చెప్పేస్తున్నా చూడండి. ఉమ్. వెన్న తీయాలంటే వెన్న నుంచి తీయాలనా, పాల నుంచి క్రమంగా వెన్న రావాలనా? స్టెప్ బై స్టెప్ రావాలి. అది అందుకని ముందుగా క్షరం, తర్వాత అక్షరం, తర్వాతే అనుపాదిక శరీరం గురించి. అంతేనండి, బాగు. కాబట్టి మజ్జిగ నుంచి దాని సారాంశాన్ని తీయడాన్నే వెన్న తీయడం అంటారు. లేనెరుకతో బోధించడాన్నే పరిపూర్ణ బోధ అంటారు. రాసి పెట్టుకోండి ఎవరైనా కూడా. అంతేనండి. మాటి మాటికి ఇది అద్వైత బోధ, ఇది ఎరుక బోధ, ఇది పరిపూర్ణ బోధ కాదు. ఎప్పుడు చెప్పినాడయ్యా మీకు? ఈయన చెప్పేదంతా అద్వైత బోధగా ఉంది, ఇది పనికిరాదు మనకు. తన గ్రూప్ లో నుంచి వెనక్కి వెళ్ళిపోమని చెప్తాడు అని చెప్తాడు ఒక ఆయన. నేను నిజమేనేమో అనుకుంటే పక్కనే ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే వెంటనే ఎంత చక్కని బోధ ఇది మానంగా ఆయన అది నిజమా ఇది నిజం నాకు అర్థం కాదు. భలే కన్ఫ్యూజ్ అయిపోయినా ఒకప్పుడు నేను. ఎందుకంటే అప్పుడప్పుడే బుడి నడకలు నేర్పిస్తున్నాను కదా. అప్పుడు నేనేం చేశానంటే ఈ 100 కంద పద్యాలను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఏదో వాట్సాప్ గ్రూప్ లో పోయేసి. అప్పుడు ఒక ఆయన ప్రతిరోజు తిట్టేవాడు నన్ను. ఏమని, ఎవరు ఇతను, ఈ పూజారి వెంకటేశ్ ఎవరు, ఇతన్ని ముందు సరిగ్గా చెప్తే చెప్పమని చెప్పు, లేకపోతే నా దగ్గర వచ్చి నేర్చుకుని మళ్ళీ చెప్పమని చెప్పి ఇతను గ్రూప్ లో నుంచి వెళ్ళిపోమని చెప్పని పెడతాడు. కానీ పక్కన ఇంకొక ఆయన ఏం పెడతాడంటే, ఎంత చక్కని బోధ ఇది అమ్మా, ఆ ఖండ ఎరుక హద్దు మీరిన అచల బోధమ్మా అని ఒక కవి ప్రారంభం అవుతుంది. ఆయన తెలియదు, ఈయన తెలియదు నాకు. తర్వాత అర్థమైంది, ఒరే పరిపూర్ణ ప్రబోధ బోధించేటప్పుడు శత్రువులు మిత్రులు సమానంగా ఉంటారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ప్రతిపక్షం అనుకుంటేవారే ఆయన. అవునండి, అది కరెక్ట్. కాబట్టి మీరు ఎవరిని విమర్శిస్తే పట్టించుకోబాకండి తండ్రి, ఇది మనం రహితం కావడం కోసం మాట్లాడుకుంటాం అంతే. అవునండి, అంత గొప్పవాడికైనా రెండు ఆపోజిట్ కూడా ఉంటారు. కాబట్టి దాన్ని పట్టించుకునే పని లేదు మనవుడు. అవునండి, చక్కని మాట. ఇప్పుడు చూడండి, నికృష్ట భాగమును భస్మమునర్చుట చేత బంగారమును పుటము పెట్టి స్వచ్ఛముగా చేయుట అగును. బంగారంలో మురికి తీసేయండి, బంగారంలో మురికి తీసేయండి అని ఇస్తాం మనం. ఇప్పుడు మురికిని తీయడు, బంగారాన్ని కాలుస్తాడు, అంతేనా? నాకు పరిపూర్ణ బోధ చెప్పండి, నాకు పరిపూర్ణ బోధ చెప్పండి అంటే ఎరుకలోనే మాట్లాడతారు. మరి పరిపూర్ణంలో పోయి మాట్లాడలేరు. అరే నేను ఎంత మోసపోయినానండి అప్పుడు. నిజమేనా, నాకేం తెలియదు అనుకున్నా అప్పుడు, కానీ ఇప్పుడు అర్థమైతే అని తెలిసినోడే లేడని. అట్లా నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్ అయిపోయినాయి. మూడోది, నీళ్లు తాగాలంటే మొత్తం పాసి పట్టింది అనుకోండి, బావి చాలా రోజులు పాసి పట్టి ఆ పాసిని తొలగిస్తేనే నీళ్ళు వస్తుంది. అవును. నీళ్ళ దగ్గరికి పోయే పాచిని తొలగించేటప్పుడు ఎవరైనా వచ్చే చూడండి, నేను ఎందుకు చెప్తున్నా ఉదాహరణ అంటే, మీరు చెప్పేదంతా ఎరుక బోధ, నాకు పరిపూర్ణ బోధ చెప్పండి అనే వాళ్ళకి ఇప్పుడు చెప్తా ఉండేది. ఆ పాచిని దూరంగా దోసేటప్పుడు వాడు వచ్చా, ఏమండి నేను నీళ్ళు తాగమంటే పాచిని దూరంగా దోస్తారు ఎందుకు అని అడిగినట్టు వీళ్ళు అడిగేది. అంతే, పాచిని దూరంగా దోస్తే కదా నీళ్లు కనిపిస్తాయి తాగేదానికి, అంతేనా కాదా? అజ్ఞానాన్ని తొలగిస్తే కదా విజ్ఞానం తెలిసేదే. నాకు విజ్ఞానం చెప్పమంటే అజ్ఞానాన్ని ఎందుకు తొలగిస్తున్నారు అన్నట్టుండది కథ. అంతే వీళ్ళు మాట్లాడేది. అంటే ఇంకా మనం ఇంతకు మించి ఇక్కడ అవసరం లేదనుకుంటా నేను. ఇప్పుడు మేఘములు లేనప్పుడే ఆకాశం అవశిష్టంగా ఉంటది. అవశిష్టము అనే పదానికి ఆకాశం మిగిలింది అని అర్థం వస్తుంది. నిజానికి కనిపించేది ఆకాశం, మేఘాలు మధ్యలో వచ్చి మధ్యలో పోతాయి. అంతేనండి, ఉండేదే పరిపూర్ణం, ఎరుక మధ్యలో వచ్చి మధ్యలో లేదని తెలుసుకోవాలి అంతే దాన్ని. అంతేనండి, ఎగ్జాంపుల్ ఊరికే. అట్లాగే ఏమండి బియ్యం తీసుకురండి అంటే ఒడ్లు తీసుకొస్తారు ఏమేమి అడిగినట్టుండదు. ఒడ్లు తెచ్చి దంచిన తర్వాత వస్తుంది బియ్యం, కొంచెం ఆగునైనా. అంతే కదా, స్టెప్ బై స్టెప్. పైన గల పుట్టు తీస్తేనే కదా బియ్యం వచ్చేది మనకు. అంతే. అట్లా విచారణ చేయాలంటే ముందుగా ఏం చేయాలంటే, ముందు నామరూపాల నుంచే రావాలండి. ఈ 15 అధ్యాయాల సారాంశాన్ని మొత్తం 2 శ్లోకాల్లో 2 16 17 అండి, ఆ 2 శ్లోకాల్లో చెప్పబోయే విషయాన్ని ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. విచారణ ద్వారా ఉపాధియుక్త వస్తువు యొక్క ఉపాధులు తొలగినప్పుడు, అర్థమైంది ఎంతవరకు? అవునండి. ఉపాధి యొక్క వస్తువు యొక్క ఉపాధి తొలగినప్పుడు నిరుపాధికం అంటే ఏంటి అనేది ఎవరికి చెప్పనవసరం లేదు.
అందుకని వచ్చే శ్లోకంలో క్షరాక్షర ఉపాధుల గురించి చెప్పబోతున్నామండి. ఉమ్, మళ్ళీ చెప్తాను చూడండి, బాగా గమనించండి. చెప్పింది మళ్ళీ చెప్తున్నా. అలాగే. మనది విచారణ మార్గము. ఉమ్, భగవద్గీతలో అచల పరిపూర్ణ ప్రబోధ విచారిస్తేనే దొరుకుతుంది. అవునండి. అంతేగాని భగవద్గీతలో పరిపూర్ణ బోధ లేదు, భగవద్గీతలో పుస్తకంలో ఎట్టుంటదయ్యా. ఉమ్, విచారణ ద్వారా ఉపాధియుక్త వస్తువు యొక్క ఉపాధులు అంతమైతే ఉమ్, తెలుసుకునేవాడు లేకపోతే అదే పరిపూర్ణం. ఉమ్, మళ్ళీ నేను పరిపూర్ణం ఇదే నేను చెప్పేదానికి నాకు తెలియదండి, నేను ఏడున్నాడా. ఉమ్, ఇంకో ఎగ్జాంపుల్ ఉమ్, దీనికి ఉదాహరణగా చెప్తారు. ఇప్పుడు ఉమ్, సీతమ్మ వరుసగా మునులు చాలా మంది ఉంటే ఇందులో నీ భర్త ఎవరని గుర్తుపెట్టమని చెప్పారట. ఆ, అప్పుడు ఆవిడ ఇతనా నీ భర్త ఊహు, ఇతనా నీ భర్త ఊహు, తల అడ్డంగా ఒప్పుకుంటా పోయింది. ఉమ్, ఇతనా నీ భర్త అన్నప్పుడు గుమ్ము నిలబడింది. ఉమ్. ఇంకప్పుడు ఏమర్థం? ఆయన వారి అమ్మగారి భర్త అన్నట్టు తెలిసిపోతుంది. అట్ట పరిపూర్ణ బోధ ఎప్పుడు కూడా ఉమ్, అంతే. పరిపూర్ణ బోధ అంటే ఉమ్, ఎప్పుడైతే ఆమె సిగ్గుపడిందో అర్థం చేసుకోవాలి మనం, ఇంకా అంతే. అది. అరే అట్లాగే నిర్గుణ, నిరుపాధిక, నిరాకార, కేవల నిరామయమైనటువంటి నిర్వికారమైనటువంటి అచల పరిపూర్ణాన్ని తెలుసుకోవాలంటే ఉమ్, అక్కడ వాక్కు అనేది ఉండదు. ఉమ్, నేను పెట్టాను మీకు, మనసుకు అందని విషయం అది. ఉమ్, అక్కడ మనసు లేదు ఉమ్, కాబట్టి స్తబ్దురాలైన లేని మాటతోనే దాన్ని ప్రకటిస్తారు. గాని అది అనుభూతి చెందిన తర్వాత అది అనుభవం కాని అనుభవం కనుక దాన్ని ప్రత్యేకంగా మాటతో చెప్పనవసరం లేదండి. ఉమ్, కాబట్టి ఈ విధంగా చెప్పనలవి కాని విషయమును కోరడం వలన ఉమ్, నిజానికి 15వ శ్లోకంలోనే సూచనలు అయిపోయినాయి. ఉమ్, కానీ మరికొంతమంది చాలా మంది ఉంటారు ఈ యొక్క సూచన అర్థం కాని వాళ్ళు. ఉమ్, వాళ్లకు ఈ సారాంశాన్నంతా క్రోడీకరించి 16వ శ్లోకంలో అక్షర ఉపాధుల్ని చెప్పి 17వ శ్లోకంలో ఉమ్, ఆ పరిపూర్ణాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అదండి. బాగా గమనించండి. మీరు ఒక మాట చెప్పారండి, అది మళ్ళీ గుర్తు చేసుకుంటాను ఇక్కడ. ఉమ్, ఉపాధి నిరుపాధి అనేది రెండు అని చెప్పారు మీరు. ఉమ్, ఉపాధితో ఉండేటప్పుడు వాడు పరిపూర్ణుడే, ఉపాధితో లేనప్పుడు వాడు పరిపూర్ణుడే. అది మీరు గురించి నేను తెలుసుకుంది ఈరోజు. ఒక్కసారి అశరీరుడు అని తెలిసిన తర్వాత ఉమ్, మళ్ళీ చచ్చిపోయిన తర్వాత పరిపూర్ణం తెలుస్తుందా? లేదు. వాడు శరీరంతో ఉన్నా పరిపూర్ణుడే, లేకపోయినా పరిపూర్ణుడే. అది బతుకున్నా అది ఇప్పుడు అట్లా చెప్పినట్టు వేణు సచిన అది చెప్తారే అట్లా. అంతే 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 అట్లా అది చాలా వెరీ క్లియర్ అండి. అది అంతరా ములుగుచ్చదానికి సందు లేకుండా ఉండే తత్వమే అది. ఉమ్, దాన్ని చెప్పాలంటే ముందుగా ఉపాధి విషయాల్ని స్థూల సూక్ష్మాలనంతా ఖండించిన తర్వాతనే మరి అక్షరము క్షరము ఆ రెండు ఖండించిన తర్వాతనే మనకు స్పష్టమవుతుందండి. ఉమ్, చూడండి, పాడ్యమి నాటి చంద్రుని సూక్ష్మ రేఖను చూపించాలంటే ఉమ్, ఇప్పుడు చంద్రుడు పౌర్ణమి అయితే అద్దో అని బాగా కనిపిస్తాడు మనకు. సూచన తెచ్చారండి. బాబా ఇప్పుడు పౌర్ణమి ఎప్పుడైతే అదో చంద్రుడు అది చెప్పాల్సి పని లే. కానీ పాడ్యమి దగ్గరకు వచ్చేసినప్పుడు చంద్రుడు అంతే కొద్ది ఒక తోకలాగా ఒక క్రౌడ్ ఉంటది అనుకో. అప్పుడు చంద్రుడిని చూపించాలంటే వీడికి ఏం చేయాలంటే ఏదో ఒక చెట్టు కొమ్మను చూపించాలి. ఏ చెట్టు ఆ కొమ్మ దగ్గర పోయి నిలబడుకొని చూడైనా ఈ కొమ్మ సందులో పైన ఆకాశంలో చూడవయ్యా అని చెప్పేదానికి ఆ చెట్టు కొమ్మని ఆసరాగా తీసుకుంటాం. ఆ చెట్టు కొమ్మ సందులో నుంచి చూస్తే అప్పుడు నీకు పైన అంత రేఖామాత్రంగా ఉండే చంద్రుడిని చూపిస్తారు. ఆ విధంగా అంతటా ఉండే పరిపూర్ణాన్ని తెలియజెప్పాలంటే వేనెరుకను ఉపయోగించి నాయన ఇది నామరూపాలంతా నశించేది, ఈ నామరూపాలకి శక్తినిస్తా ఉండే వస్తువు ఏదో అది ఎప్పుడు నశించదు, అదే జనన మరణాలకు కారణమైన వస్తువు అదేను, అది ఇందులో దీన్ని వదిలిపెట్టి అది లేదు, అది ఇది లేకుండా అది ఉండదు, అది లేకుండా ఇది ఉండదు, ఈ రెండు ఒక వస్తువే, ఇది లేనిది అని చెప్తే ఉండేది సూచన అయిపోతుంది. అందుకని ఈ సమయంలో ఉపాధులను గురించిన చర్చ కూడా ఆ విధంగా ఉపయోగించబడింది. అందుకని మీకు 16వ శ్లోకంలో ఉండేటువంటి ఇంతసేపు వివరించినటువంటి ఆ రెండు ఉపాధుల గురించి ఇప్పుడు మీకు ప్రతి పదార్థం మాత్రం చెప్పేస్తాను, వివరం తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. కానివ్వండి. శ్రీ భగవాన్ వాచ
శ్రీ భగవాన్ ఉవాచ భావిమౌ పురుషౌ లోకే ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. కూటస్థోక్షర ఉచ్యతే. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అండి. ఈ శ్లోకంలో 2 రకాల ఉపాధుల గురించి చెప్తారండి. ఉమ్, పూర్తిగా అచల పరిపూర్ణాన్ని గురించి 17, 18 శ్లోకాల్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఉమ్, ఉమ్, చూడండి, లోకే, లోకము అంటే ప్రపంచం అండి, ఉమ్, జగత్ అండి, అది జగత్తు. లోకే అంటే ఈ లోకంలో. ఉమ్, ఇప్పుడు మీకు స్పష్టంగా నేను లేని ఈ లోకంలో అని ధైర్యంగా చెప్పగలుగుతానండి. ఉమ్, ఎందుకంటే కృష్ణ ప్రభువులు లేనిరుకని సూచన చేశారు మనకు. ఉమ్, కథగాదిది జనన మరణ వ్యధ మానుటకై రచిస్తే వరకవులారా అని చెప్పేశారు. ఉమ్, కాబట్టి చూడండి, ఈ లోకంలో క్షరః అక్షరః క్షరశ్చాక్షరం చూడండి. ఉమ్, ఈ లోకం ప్రపంచం అంతా కూడా క్షరాక్షరముల చేత మాత్రమే తెలియబడుతున్నది. ఉమ్, ఇమౌ ద్వౌ పురుషౌ ఏవా, ఉమ్, ద్వావిమౌ అని ఉంది చూడండి. ఉమ్, వావిమౌ అంటే ఇమౌ, ఇక్కడ అంటే మాట్లాడుతూ ఉండే మాటల్లో 2 రకాల పురుషులు మీకు తెలియబడుతుంటారు. ఉమ్, అవి ఒకటి క్షర పురుషము, ఒకటి అక్షర పురుషము. ఉమ్, క్షర సర్వాణి భూతాని, నామరూపాలన్నీ క్షరములే. ఉమ్, నామరూపాలన్నిటిలోనూ అక్షరం ఉంటుంది. అదే. ఉమ్, ఈ నామరూపాలకు కారణమైనటువంటి దాన్ని కారణంగాను, కార్యరూపంలో ఉండేది కార్యంగాను స్పష్టంగా తెలుసుకుంటే కార్యకారణ రహితమే పరిపూర్ణమని తర్వాత ఎపిసోడ్ లో చూద్దామని. అదే. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా మీ వలన తేటగా తెలిసెనండి. క్షరాక్షరుల రీతిలో 2గా తెలియబడుచుండునయ్యా, ప్రతి దేహమందునున్న తెలివిని క్షరుడని తెలియవలెను. కూటస్థుడైన నన్ను అక్షర పురుషుడని తెలియవలెను. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ మంగళ అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం
నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జయ గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.